హాయ్ అండి. హలో నమస్తే. అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి వ్లాగ్ షేక్ అబ్దుల్ అండి. ఈరోజు నేను మా పిల్లలు మా బామ్మర్దుల పిల్లలు అయితే మేము ఎన్టీఆర్ గార్డెన్ లుంబిని పార్క్ విజిట్ చేసేసామండి. అక్కడ వింతలు విశేషాలండి మన ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఆటో తీసుకుని మన లుంబిని పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ చేరుకున్నాం అనమాట. అక్కడ చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మనకి అక్కడ చక్కగా వ్యూ అండి. మనకు వచ్చేప్పటికి తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇంకా అక్కడ నుంచి మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి సెక్రటరీ కూడా కనిపిస్తుంది. అది ఒక అద్భుతం అనమాట మనకి. ఇంకా అక్కడి నుంచి మేము లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట టికెట్ తీసుకోవడానికి. పిల్లలకు వచ్చేటప్పటికి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. పెద్దలకు వచ్చేటప్పుడు 20 రూపీస్ ఛార్జ్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైస్ మనకు వచ్చేప్పటికి. ఆ టికెట్ తీసుకున్నామండి. టికెట్ తీసుకుని అయితే మేము ఎంట్రన్స్ అయ్యాము. ఎంట్రన్స్ వల్ల మనకి సెక్యూరిటీ చెకింగ్ ఉంది. లేడీస్కి సపరేట్ అండి, జెంట్స్కి సపరేట్గా అయితే సెక్యూరిటీ చెకింగ్ అయితే చేస్తున్నాండి. ఇంకా సెక్యూరిటీ చెకింగ్ దాటుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకొద్దిగా ముందుగా అలాగే వెళ్ళగానే మనకి ఇక అందరు పబ్లిక్ అంతా చక్కగా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నారు. మేము కూడా అక్కడ లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్ మనకి వచ్చేసరికి పిల్లలకి అది ఒక వాటర్ ఫాల్ లాగా అయితే అరేంజ్ చేశారు. అది చాలా అద్భుతం అనమాట. అది మన లుంబిని పార్క్ మొత్తానికి అయితే చక్కగా అట్రాక్షన్ అని చెప్పుకోవాలా. మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఆ వాటర్లో ఆడుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక అక్కడి నుంచి మేము వాటర్లో చక్కగా ఆడుకున్నారండి. అక్కడి నుంచి మేము కొద్దిగా ముందుకు వచ్చాము. ముందుకు వస్తే చక్కగా పిల్లలకు సంబంధించిన రైడ్స్ కానీ పెద్దలకు సంబంధించిన రైడ్స్ కానీ నేను చక్కగా అంతా ఎంజాయ్ చేస్తానండి. మన అక్కడ బుల్ గేమ్ కూడా పెట్టారు. ఆ బుల్ గేమ్లో చిన్నలు పెద్దలు చక్కగా అంతా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మేము కొద్దిగా ముందుకు రాగానే అక్కడ మనకు వచ్చి రోప్ గేమ్ ఒకటి పెట్టారు, జంపింగ్ గేమ్. పిల్లలకి ఎంజాయ్ చేశారు చక్కగా. ఇక మా పిల్లలు ఆడుకుని అలసిపోయి ఒక చోట అయితే కూర్చున్నారండి వాళ్ళు చక్కగా. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా బామ్మర్దుల అబ్బాయిని మా పిల్లల్ని తీసుకుని బోట్లో మనకు వచ్చేప్పటికి బుద్ధ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్ళారండి. లాస్ట్ టైం మా బామ్మర్దుల పాపని తీసుకెళ్ళలేదు, నన్ను తీసుకెళ్ళదని చెప్పి అడిగింది. సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారని చెప్పేసి ఇంకా తను తీసుకుని నేనైతే బోట్లో బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నానండి. మన అక్కడ బోట్లో నుంచి మనకి ఆ సన్ రైజ్ కానీ, ఆ వాటర్ కానీ, ఆ వ్యూ కానీ అసలు అవసరం అనమాట. అదిరిపోయింది, వేరే లెవెల్లో ఉంది, చాలా క్లాసీ అనమాట. మనకి సరదాగా ఎప్పుడున్నా ఫ్యామిలీతో ఇలాగా బయటకు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక రోజు చక్కగా ఫ్యామిలీ తీస్తే వాళ్ళు హ్యాపీ అవుతారండి. మనం కూడా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది, మనకు మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. తర్వాత మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు. మనకైతే ఆ బుద్ధ స్టాచ్యూ ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలనిపిస్తుంది అనమాట. మనకి అలా ఉంటుంది. ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గర నుంచి ఆ సన్ రైజ్ కానివ్వండి, ఆ వాటర్ కానీ అసలు సూపర్ అనమాట. వేరే లెవెల్లో ఉంటుంది మనకి, అద్భుతం. అయితే అండి అక్కడి నుంచి మేము బయలుదేరాం. కానీ అక్కడ బోట్లో ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అసలు ఏం లేదు. ఒక 10-12 సేఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. మన దాదాపు 50 నుంచి 60 మంది అయితే ఆ బోట్లో ఉన్నాం. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి నాకైతే ఏం అర్థం కాలేదు. ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఆ బోట్ నడిపేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఎటువంటి అసలు ఏం పాటించలేదు. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేటప్పుడు ఏంటంటే బయటకు వచ్చాము. అక్కడ కూడా కొద్దిసేపు అవుట్డోర్లో కొద్దిసేపు మా పిల్లలు వచ్చారు. అవుట్డోర్లో కాసేపు ఆడుకుంటే చక్కగా ఎంజాయ్ చేశారు. అద్భుతంగా ఉందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు మనకు వచ్చేటప్పటికి. అక్కడి నుంచి మనకు వచ్చేటప్పటికండి బయట నైట్ వ్యూ మాత్రం అద్భుతం అనమాట. మనకి ఏదైతే మన ఈ తెలంగాణ అమర స్తూపం అయితే ఏదో ఉందో, అమరవీరుల స్తూపం అయితే చాలా అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది బయట నుంచి. ఇంకా అక్కడి నుంచి మేము వేసేటప్పుడు ఎన్టీఆర్ గార్డెన్కి అయితే బయలుదేరామండి. అక్కడి నుంచి ఎన్టీఆర్ గార్డెన్ అయితే మేము వచ్చేసాము, చేరుకున్నాం. అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాం అనమాట. పిల్లలకైతే 10 రూపాయలు ఛార్జ్ చేశారు, పెద్దలకైతే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి మేము టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యామండి. అక్కడ కూడా మనకు వచ్చేప్పటికి ఎంట్రన్స్లో ఈ మనకి ఏదైతే ఈ సెక్యూరిటీ చెకింగ్ అయితే చేశారు, ఇక అక్కడి నుంచి లోపలికి వచ్చామన్నమాట. మనం లోపల ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. స్టార్టింగ్ మనకి ఒక 3 ఉంటాయి, నేను చూసిన చాలా అద్భుతంగా ఉంటాయి మనకి వచ్చే స్తూపాలు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బయట మనకి హంసలోంచి వాటర్ పడుతూ ఉంటుంది. ఆ థీమ్ చాలా అద్భుతం అనమాట. మనకి ఈ పార్క్ నుంచి బ్యాక్ సైడ్ మనకి ఆ సెక్రటరీ ఒక అద్భుతంగా లైటింగ్ అనేది చాలా సూపర్గా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి, మామూలుగా లేదు. మనకి కాకపోతే ఎన్టీఆర్ గార్డెన్లో ఏంటంటే మనకి అంతకుముందు మేము విజిట్ చేసినప్పుడు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు సంథింగ్ కొన్ని ఐటమ్స్ ఉండేవి. ఇప్పుడైతే ఏమి లేవు అక్కడ ఆడుకోవడానికి. అయితే మాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఇక మామూలుగా రైడ్స్ అవన్నీ కామనే మనకు మామూలుగానే ఉన్నాయి. ఏ రేట్ అయినా 80 రూపీస్ అని చెప్పారు. అంతకుముందు ట్రైన్ ఉండేది, ఇప్పుడు ఆ ట్రైన్ కూడా లేదంట. తీసేసారు, ఆ ట్రైన్ పని చేయలేదంటే రిపేర్ వచ్చింది అన్నారు. దాన్ని మరి ఎందుకు పట్టించుకోవట్లేదని మనకైతే తెలియట్లేదు. అయితే ఏంటంటే నాకు అనిపించింది అంటే మేము లాస్ట్ టైం కాదండి చాలాసార్లు ఎన్టీఆర్ గార్డెన్కి అయితే నేను విజిట్ చేశాను. అప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్కి ఇప్పుడైతే చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది.
ఎందుకంటే లోపల నాకైతే వెల్తీగా అనిపించింది. పబ్లిక్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. అసలు లోపల అంతా దుమ్ము పట్టిపోయినాయండి. ప్రతి రైడ్‌కి ఎక్కడ చూసుకున్నా గానీ దుమ్ము పట్టిపోయి చినిగిపోయిన సీట్లు. ఆ చిన్న వాటర్ రైడ్స్ కూడా ₹80 చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. పెద్ద రైడ్స్ ₹80 అంటే నాకేం పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ చిన్న పిల్లలు ఆడుకునే రైడ్స్ కూడా ₹80 చార్జ్ చేస్తున్నారు. లోపల అంతకుముందు ట్రైన్ ఉండేదండి. ఆ ట్రైన్ కూడా మరి ఏమైపోయింది, తీసేశారు. ఆ ట్రైన్ పాడైపోయిందంట. 2 సంవత్సరాల నుంచి ట్రైన్ పనిచేయట్లేదంట. మరి ఎందుకు అలా వదిలేశారు? ఆ ట్రైన్ ఉంటే చాలా చక్కగా ఉండేది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లోపలంతా తిరిగి చక్కగా చూసేవాళ్ళు అనమాట. కాకపోతే ఎన్టీఆర్ గార్డెన్‌లో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఆ వాటర్ అండి. మనకి ఆ వాటర్ ఫౌంటైన్స్ మాత్రం అద్భుతం అని చెప్పాలా. ఆ కలర్ చేంజ్ గానీ, ఆ వాటర్ పైకి కిందకి రావడం గానీ అది మాత్రం చాలా అద్భుతం. నేను ఎంజాయ్ చేశాను. మా పిల్లలు ఎంజాయ్ చేశారు. కాకపోతే పిల్లలు ఆడుకోవడానికైతే అక్కడ ఏం లేదండి. నన్ను అడిగినంత వరకు అసలు అక్కడికి వెళ్తాం కూడా వేస్ట్ ఏమో నాకైతే అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ అంటూ పెడితే బాగుండేది అనిపించింది నాకైతే. ఇదండి ప్రస్తుతానికి నా వీడియో అయితే. నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.